హల్లెలూయా. ఒక గొర్రెను కోసుకొని తిన్నా ఆయన ఒప్పుకోడు. యజమానుడు ఎవరు ఈరోజు గొర్రెలను కోసుకొని తింటా ఉన్నారు. దాని అర్థం ఏంటి? సంఘానికి వచ్చే వారి పట్ల మనం దురుసుగా ప్రవర్తించిన, సంఘానికి వచ్చే వారిని మనం ఏడిపించిన, వారి ఒక మాట అన్నా మనం ఆయనకి లెక్క చెప్పాలి. ఈ మందరంతా అప్పచెప్పేది ఎవరు? ప్రధాన కాపరి. ఆమె ఆ ప్రధాన కాపరికి మనం లెక్క అప్పచెప్పాలి. ఎందుకంటే ప్రాణం పెట్టింది ఎవరు? ఆయన. పరలోకం తీసుకుపోవడానికి వచ్చేది ఎవరు? ఆయన. భూమి మీద శాంతి సమాధానం ఇచ్చేది ఎవరు? అన్ని ఇచ్చేది ఆయన అయినప్పుడు మనం పనివారిగా ఉండి పని చేయడమే ఈ కాపరుల లక్ష్యం. గొర్రెలు కూడా ఈ యొక్క కాపరికి లోబడి ఉండడమే గొర్రెల లక్షణం. ఏమంటే ఆ గొర్రెలు నా స్వరం వింటాయో నన్ను లోబడిస్తాయి, వాటికి నేను నిత్య జీవముని ఇస్తాను. అందుకే కదా నేను ప్రాణమును పెట్టాను. ఈ యజమానుడు గాయపరచబడిన వారిని కట్టుబట్టడానికి లోకానికి వచ్చాడు. ఈ యజమానుడు రోగులను స్వస్థపరచడానికి వచ్చాడు. ఈ యజమానుడు పాపులను రక్షించడానికి వచ్చాడు. పాపముల నుండి విడిపించిన తర్వాత ఇక ఏ జబ్బు ఉండదండి. ఆమేన్. అసలైన పెద్ద రోగం ఏంటంటే పాపమే. పాపం వలనే ఈ లోకంలో అనేకమైన జబ్బులు, అనేకమైనటువంటి దుష్ట కార్యాలు, పాపం వల్లనే ఈ మరణం చేయడం, పాపం వల్లనే ఈ యొక్క అన్ని ఆక్రమించుకోవడం, ఇదంతా అన్నిటికీ బీజం ఒకటే, పాపం. అందుకే ప్రభు అంటాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఒక్కరైనా చూపించగలరా అని సవాలు విసిరాడు. ఆమె ఒకవేళ ఆయనలో ఏదైనా పాపం ఉంటే ఆయన తిరిగి లేచేవాడు కాదు. చచ్చిపోయి 3వ దినమున పాతి పెట్టబడి తిరిగి సజీవునిగా లేచాడు. ఆమె హల్లెలూయా. కాబట్టి మనకు కూడా ఆ యొక్క పరిశుద్ధ రక్తంలో మనం కడగబడి ఈ లోకంలో పవిత్రంగా పరిశుద్ధంగా జీవించిన తర్వాత మనం ఒకరోజు చనిపోయినప్పుడు యేసుక్రీస్తు 2వ రాకడలో మనం లేపబడతాం. ఆయన రాకడ ఎంతో దూరంగా లేదండి. ఆయన వచ్చేటప్పుడు ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇంకా సమయము లేదు. భూకంపాలు వస్తాయని చెప్పాడు, యుద్ధములు జరుగుతున్నాయని చెప్పాడు. చెప్పాడా లేదా? యుద్ధములు జరుగుతాయని చెప్పాడు. రాజ్యం మీదికి రాజ్యం, దేశం మీదికి దేశం మరి కొట్టుకుంటున్నారని చెప్పాడు. కరువులు వస్తున్నాయని చెప్పాడు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఆయన వచ్చినప్పుడు కడగబడిన వారు, పవిత్రంగా ఉన్నవారు, ఆయనకు సాక్షులుగా ఉన్నవారు ఆయనతో కూడా ఉంటారు. విడువబడిన వారికి ఘోరమైనటువంటి శ్రమలు సంభవిస్తాయి. ఆమేన్. తర్వాత దేవుని రాకడలో యేసు క్రీస్తునందు ఎంతమంది అయితే రక్తంలో కడగబడతారో వారు నిత్యరాజ్యంలో ఉంటారు. పాపంలో శాపంలో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా, యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా మరి తీర్పులోనికి వస్తారు. ఆ తీర్పు తర్వాత మరి నరకం ఉంటారు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు శాపం.